ముందుగా అందరికీ నమస్కారము. ఈరోజు సిఆర్డిఏ వాళ్ళ హోమ్ లెర్నింగ్ సెంటర్ మమ్మల్ని ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నాము. పిల్లలందరికీ ట్యూషన్కి బాగా వచ్చే పిల్లలు, బాగా చదివే పిల్లలందరికీ పండగ సందర్భంగా రంజాన్, ఉగాది పండుగలు వస్తున్నాయని పిల్లలకి బట్టలు ఇస్తున్నామని చెప్పి మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. మేము ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది. పిల్లలకి ప్రతిరోజు ఇక్కడ లెర్నింగ్ సెంటర్లో విద్యతో పాటు పిల్లలకి స్నాక్స్, వాళ్ళని పౌష్టికాహారం ఇచ్చి మంచిగా వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ఈరోజు బట్టలు పంపిణీ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది పిల్లలకు. ఇలాంటి కార్యక్రమాలు ఈ సిఆర్డిఏ సంస్థ వాళ్ళు ఎన్నెన్నో చేస్తూ ఉన్నారు. ఇలాగే ప్రతి పిల్లల్లోనూ ఆనందాలను నింపాలని, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నెన్నో జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ వాళ్ళకి ధన్యవాదాలు. సిఆర్డిఏ రెయిన్బో సంస్థను ముందుండి నడిపిస్తున్నటువంటి సర్దాం సార్కి ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు. పిల్లలకు కొత్త బట్టలు పంచడం ఆనందదాయకం. మహాత్మా గాంధీ లెర్నింగ్ సెంటర్లో ఈరోజు బట్టలు పంపిణీ చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఈ లెర్నింగ్ సెంటర్లో ఇక్కడ ఉన్న స్ట్రీట్ చిల్డ్రన్స్, వీధి బాలులు మరియు పూర్ చిల్డ్రన్స్ ట్యూషన్ పోవడం చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఈ మహాత్మా గాంధీ లెర్నింగ్ సెంటర్ సద్దాం పాషా డైరెక్టర్ సార్ గారు ఇక్కడ లోకల్ రాజీవ్ కాలనీలో నిర్వహించడం, మరియు ఇక్కడ ఉన్న స్ట్రీట్ చిల్డ్రన్ పిల్లలకి మరియు పూర్ పిల్లలకి అందరినీ కూడా వాళ్ళకి స్తోమత లేకపోయినా ఎంతమంది ఉంటే అంతమంది స్ట్రీట్ చిల్డ్రన్స్ పిల్లలందరూ కూడా ఉచితంగా పౌష్టికాహారం మరియు ఉచిత విద్య అంటే ట్యూషన్ చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వాళ్ళకి అవసరమైనటువంటి నీడ్ అయిన బట్టలు కానీ ఫుడ్ కానీ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. మరియు ఇక్కడ టీచర్లైన మమత మరియు లక్ష్మీకాంతమ్మ ఇక్కడ లోకల్ కేవైసీ ఏవైతే ఇక్కడ వీళ్ళకి అవసరమైనయో పిల్లలకి సంబంధించిన కేవైసీలు కానీ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన కేవైసీలు కానీ ఇవన్నీ కూడా ఉచితంగానే మేము సంస్థ తరఫున చేయడం జరుగుతుంది. అందరికీ ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. నా పేరు మమత. ఇది లెర్నింగ్ సెంటర్ మహాత్మా గాంధీ రెయిన్బో కమ్యూనిటీ కేర్ లెర్నింగ్ సెంటర్. ఇది 3 ఇయర్స్ ఇక్కడ రన్ అవుతుంది. నేను 1.5 ఇయర్గా ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఒక స్లమ్ ఏరియా ఉంది అని కూడా నాకు కూడా తెలియదు. కానీ ఈ స్లమ్ ఏరియాలో ఇంత నిరుపేద పిల్లలకి చదువు చెప్పడం, వాళ్ళకి ఆటల పోటీలు, వాళ్ళ ఆరోగ్యపరంగా, వాళ్ళ బుక్స్ పరంగా, వాళ్ళ ఇంకా రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ వాళ్ళది ఏ ఇష్యూ ఉన్నా కూడా మేము డోర్ టు డోర్ విజిట్ చేసి వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు రాని పక్షంలో మేము వెళ్ళి అది క్లియర్ చేయడం జరుగుతుంది. తర్వాత ప్రతి నెల 2 months వన్స్ ఇక్కడ హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్క పిల్లవానికి ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఆ చెకప్లో తెలియజేస్తారు. ఒకవేళ ప్రాబ్లం ఉంటే మేమే వెళ్ళి డైరెక్ట్గా ఆ పిల్లలకి చూపించడం జరుగుతుంది. ఇంత మంచి అవకాశం ఇక్కడ పిల్లలకి కల్పించినందుకు మా సార్కి ధన్యవాదములు. థ్యాంక్ యూ. నా పేరు లక్ష్మీకాంతమ్మ. మహాత్మా గాంధీ రెయిన్బో కమ్యూనిటీ కేర్ అండ్ లెర్నింగ్ సెంటర్ ఇన్ఛార్జ్ మేడాన్ని. ఈ లెర్నింగ్ సెంటర్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 3 ఇయర్స్ అయింది. ఈ 3 ఇయర్స్లో కూడా పిల్లలకు ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్పడం, అలాగే వాళ్ళకు ఫ్రీగా న్యూట్రిషన్కి సంబంధించి ఫుడ్ ఇవ్వడము, మళ్ళీ లైబ్రరీకి సంబంధించి పుస్తకాలు ఇవ్వడము, వాళ్ళకి ఏమైనా ఇంకా చదువులో డౌట్లు ఉంటే వాళ్ళకి మెటీరియల్ కూడా మేము తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వాళ్ళ కేవైసీలు ఏమైనా మిస్టేక్ ఉండే కూడా హోమ్ విజిట్ చేసి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతాము. వాళ్ళు చదివే స్కూల్కి కూడా వెళ్ళి ఇంకా పిల్లలు ఏమైనా రావడానికి ఇబ్బందిగా ఉంటే స్కూల్ టీచర్తో కూడా ఏమైంది, ఏ విధంగా వాళ్ళు రావడం లేదు మేడం కొంచెం మీరు చెప్పండి అని టీచర్స్ కూడా మాట్లాడడం జరుగుతుంది. అది కాక ఇంకా పిల్లల పేరెంట్స్తో కూడా డైరెక్ట్గానే వెళ్ళి మీ పిల్లలది ఇట్లా కేవైసీ మిస్టేక్ ఉన్నాయి, మీరు వెళ్ళి ఆధార్ సెంటర్కి కానీ లేకపోతే సచివాలయం కానీ వెళ్ళండి, మీరు వెళ్ళలేని సిచ్యువేషన్లో మాకే ఇన్ఫామ్ చేసినా కూడా మేము వచ్చి మీకు హెల్ప్ చేస్తామని కూడా మాట్లాడతాము. అయ్యే కాకుండా ఇంకా పిల్లలకు బర్త్ సర్టిఫికెట్లే లేని వాళ్ళకు కూడా మేము ఇట్లా ప్రాసెస్ చెప్పినాము. వాళ్ళు వెళ్ళి మేము కనుక్కొని చేస్తాం మేడం అన్నారు. ఇక్కడ ట్యూషన్లో ఈవినింగ్ మాత్రమే పిల్లలకు ట్యూషన్ చెప్పడం జరుగుతుంది. వాళ్ళకు మార్నింగ్ అయితే టైలరింగ్ బ్యాచ్ ఉంటుంది. ఉదయం నుంచి 10:30 నుంచి 4 వరకు టైలరింగ్ బ్యాచ్ ఉంటారు.
మార్నింగ్ 10 నుంచి 12 వరకు 10 మెంబర్స్కి టైలరింగ్ జరుగుతుంది. ఆఫ్టర్నూన్ 2 నుంచి 4 వరకు సెకండ్ బ్యాచ్ అట్లా రన్ అవుతుంది. ఇప్పుడు అట్లా బ్యాచ్లు అయిపోయి 5 బ్యాచ్లు కంప్లీట్ అయినాయి. ఇంకా చాలామంది మేము విజిట్కి వెళ్ళినప్పుడు మేడం ఇంకా మేము టైలరింగ్ నేర్చుకుంటాం, మేము రీడింగ్ నేర్చుకుంటాము, మీ సమస్య నుంచి మాకు ఇంకా ఏమైనా హెల్ప్ చేయండి, ఒకవేళ మీరు కమిటీ వాళ్ళు లేదంటున్నారు కదా, ఇక్కడే మా సైడే మేము మాట్లాడుకుంటాము, మాకు ఇట్లా ఎండీరింగ్ గురించి నేర్పియండి అని కూడా అడిగినారు మహిళలు. మహదేవి కాలనీ వాళ్ళు, రాజీ కాలనీ మహిళలు కూడా చెప్పినారు. మేము కూడా వాళ్ళతో సరేలేండి మేము మా డైరెక్టర్ సార్తో మాట్లాడి మీకు ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పినాము. నైటే దాని గురించి కూడా మా సార్తో మాట్లాడినాము. సార్ కూడా తొందరలోనే వాళ్ళకు ఎంబ్రాయిడింగ్ గురించి కూడా మనం చేద్దామని మాట్లాడినారు. పిల్లల పేరెంట్స్కు మళ్ళీ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వడము, అలాగే వాళ్ళు ఎలా చదువుతున్నారు అనేది కూడా పిల్లలతో మాట్లాడి పిల్లల పేరెంట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. 3 months వన్స్ పేరెంట్స్ మీటింగ్, అలాగే 3 months వన్స్ సిబిబి మీటింగ్ కూడా చెప్తాము. ఏమైనా జాతీయ నాయకులవి ఇట్లా నేషనల్ పండుగలు కానీ సంక్రాంతి, ఉగాది ఇలాంటి సంబరాలు కూడా మేము లర్నింగ్ సెంటర్లో బాగా జరుపుకుంటాము. సంక్రాంతి పండుగ అయితే ఇంకా రంగులు వేసి గాలిపటాలు చేసి పిల్లల్ని ఇంకా చాలా యాక్టివిటీగా తయారు చేయడం జరుగుతుంది. అదే కాకుండా పిల్లలకు స్పీచ్ ఇప్పించడము, అట్లా ఇప్పించడం వల్ల పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ముందుకొచ్చి లర్నింగ్ సెంటర్ గురించి మాట్లాడతారు. ఆ రోజు ఎవరిదైతే జయంతి ఉంటుందో, వర్ధంతి ఉంటుందో వాళ్ళ గురించి కూడా చాలా చక్కగా చెప్తారు. మేము ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నా అంటే దానికి సపోర్ట్గా మా సార్ వాళ్ళే కాకుండా స్కూల్ టీచర్ వాళ్ళు, ఇక్కడ ఉన్న మహిళలు కూడా మాకు చాలా సపోర్ట్గా నిలబడతారు. ఈరోజు లర్నింగ్ సెంటర్ పిల్లలకి రంజాన్, ఈ ఉగాది సందర్భంగా డ్రెస్సులు ఇస్తామని మేము అనుకోలేదు, కానీ అన్ఎక్స్పెక్ట్గా మాకు సార్ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. పిల్లలందరూ చాలా ఆనందంతో ఉన్నారు ఈ డ్రెస్సులు తీసుకున్నారని. చాలా ధన్యవాదాలు సార్, చాలా థ్యాంక్ యూ. నా పేరు పి భార్గవి. నేను 8th క్లాస్ చదువుతున్నాను. రెయిన్బో కమ్యూనిటీ కేర్ అండ్ లెర్నింగ్ సెంటర్, CRDS క్రీసెంట్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ. మా ట్యూషన్లో మాకు బాగా చదువు చెప్తారు. అట్లాగే అన్ని మాకు కల్చరల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నా కానీ మాకు తెలియనివి ఏమైనా తెలుసుకునేలాగా చేస్తారు. చాలా యాక్టివ్గా చేస్తారు. కమిటీస్ ఉంటాయి, మాకు అట్లే మీటింగ్స్ కూడా ఉంటాయి. విజిట్ చేస్తారు టీచర్లు ఇంటికాడికి వచ్చి. ఏమన్నా మాకు ఈకేవైసీలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ వాటిలో ఏమన్నా మిస్టేక్స్ అట్లా ఏమైనా ఉన్నా కానీ వాటిని కానీ క్లియర్ చేస్తారు. ఈ ట్యూషన్లో ఏమన్నా డౌట్స్ ఉన్నా లైబ్రరీ బుక్స్ అట్లా సిపిపి మీటింగ్స్ చాలా అట్లా సమావేశాలు చాలా ఉంటాయి. ఏమైనా ఫ్రీడమ్ ఫైటర్స్వి వాళ్ళ జయంతి కానీ వర్ధంతి కానీ ఉంటే వాళ్ళకి తెలియజేసి ఇంకా మాకు మాట్లాడేటట్లు కొంచెం యాక్టివ్ పర్సెంట్గా చేస్తారు వాళ్ళు. కానీ ఈ ట్యూషన్కి వచ్చి మేము చాలా ఇంప్రూవ్ అయినాము. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. రాజు కాలనీ సార్. 3 years అయింది సార్. 3 years నుంచి ఈ ట్యూషన్కి వస్తున్నాను. ఇంప్రూవ్మెంట్. My name is Monica. I am studying 6th class. Mahatma Gandhi Rainbow Community Kerala Learning Center. మాకు బాగా చదువు చెప్తున్నారు టీచర్లు. మాకు బాగా అన్నీ కంప్యూటర్ చెప్తున్నారు. బాగా నేర్చుకున్నాం. రామయ్య కాలనీ సార్. My name is Narsimha. Mahatma Gandhi Rainbow Community Care and Learning Center. ట్యూషన్లో స్నాక్స్ చదువు బాగా చెప్తారు. 6 కమిటీస్ పెట్టినారు. పొద్దున్నే 10కి టైలర్స్ 4 నుంచి 5:30 వరకు సార్. ఎస్ సార్. హోంవర్క్ 5:35 వరకు హోంవర్క్, ఇంకా 30 minutes కొంచెం ఏదైనా క్లాసెస్ తీసుకుంటారు సార్. నా పేరు ఉదయ్. నేను 5th క్లాస్ చదువుతున్నాను. మేము ఫ్యామిలీలో 4 members ఉన్నాం. మా అక్క అయితే 8th క్లాస్ చదువుతుంది. మా డాడీ పెయింట్ పని చేస్తాడు. మా అమ్మ నర్సుగా హాస్పిటల్లో చేస్తుంది. మహాత్మా గాంధీ రెయిన్బో కమ్యూనిటీ కేర్ అండ్ లెర్నింగ్ సెంటర్ ట్యూషన్లో టీచర్స్ 4 నుంచి 5:30 వరకు ట్యూషన్ పెట్టుకుంటారు. ఆడ 30 minutes చదువుకుంటారు. ఎస్ సార్. రామాయి కాలనీ.
నా పేరు జిగిని. మై మదర్ నేమ్ ఈస్ షకీలా. మై ఫాదర్ నేమ్ ఈస్ బాషా. నేను 6th క్లాస్ చదువుతున్నాను. మా అమ్మ నర్స్ పని చేస్తుంది. టీచర్ వాళ్ళు 5:30 వరకు ట్యూషన్ పెట్టుకుంటారు. 5 వరకు హోంవర్క్ రాసుకుంటాం. 5 ఇంకా 13 minutes క్లాస్ చెప్తారు. ఇస్తారు సార్. ఎస్ సార్. టీచర్ ఎస్ సార్. సార్ రామయ్య కాలనీ సార్. మై నేమ్ ఈస్ మోక్షిత. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 7th క్లాస్. మాకు మహాత్మా గాంధీ రెయిన్బో కమ్యూనిటీ కేర్ అండ్ లెర్నింగ్ సెంటర్లో చిల్డ్రన్స్ కమిటీస్ 6 ఉన్నాయి. వాటర్ కమిటీ, స్నాక్స్ కమిటీ, న్యూ ఇంట్రడక్షన్ కమిటీ, కల్చరల్ కమిటీ, డిసిప్లిన్ కమిటీ, క్లీనింగ్ కమిటీ. మాకు ఇక్కడ బాగా చెప్తుంది. పిఎస్ నగర్స్.